హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాం. అందరూ కూడా ప్రార్థించండి. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. జస్ట్ హాఫ్ అన్ అవర్ క్లాస్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. మనము చర్చిస్తున్నది 9వ అధ్యాయము. 9వ అధ్యాయంలో నిన్న ఏ శ్లోకం వరకు చూసాం మనం? గుర్తుందా ఎవరికైనా? 8 శ్లోకాస్ అయిపోయాయి ప్రభుజీ. వెరీ గుడ్. 8వ శ్లోకం వరకు మనం చూసాము. ఇవాళ 9వ శ్లోకం చూడబోతున్నాం. రైట్. సో 8వ శ్లోకంలో మనం ఏం చూసామంటే భగవంతుడు ఏమన్నారు? ఈ పూర్తి భౌతిక జగత్తు ఆ, అంతా కూడా నేను నా సొంత సంకల్పం ద్వారా దీన్ని పదే పదే సృష్టిస్తాను ప్రళయిస్తాను. ఇది కంప్లీట్గా నా అధీనంలో జరుగుతుంది అని చెప్పారు. ఉం? అయితే ఇప్పుడు 9వ శ్లోకంలో ఒక మంచి విషయం చెప్పబోతున్నారు. ఎందుకంటే మనకు ఇప్పటిదాకా భగవంతుడు చెప్పింది విన్న తర్వాత ఒక ప్రశ్న రావాలి. అయ్యయ్యో, భగవంతుడు సృష్టిస్తున్నారు, మెయింటెనెన్స్ చేస్తున్నారు, ఇంకా ప్రళయం కూడా చేస్తున్నారు, అంటే చేయిస్తున్నారు వారి ఏజెంట్ల ద్వారా. మరి ఆయనకి ఎటువంటి కర్మబంధన తగలదా అని ప్రశ్న రావచ్చు. ఎందుకంటే జనరల్గా ఈ భౌతిక జగత్తులో ఎవరైనా ఏ కార్యం చేసినా కానీ ఏదైనా ఒక కర్మబంధన దానికి అంటుకుంటుందన్నమాట. మరి ఇది భగవంతుడికి వర్తిస్తుందా అనే ప్రశ్న మనకి రావచ్చు. ఎందుకంటే ఎన్నో సృష్టులు ఎన్నో ప్రళయాలు చేస్తున్నారు, దీంట్లో ఆయన కర్మబంధన కలుగుతుందా అనే ప్రశ్న కూడా రావచ్చు. ఎందుకు ఇలా అంటున్నానంటే చాలామంది ఈ లోకంలో ఎవరైతే శాస్త్రాలు సంప్రదాయబద్ధంగా చదవలేదో వాళ్ళు ఏమనుకుంటారు, భగవంతుడు కూడా ఈ భౌతిక జగత్తులో ఒక భాగం. రైట్. అయితే మనలాగే మనకే విధంగా కర్మబంధన కలుగుతుందో, మనం కర్మానుసారంగా జన్మమెత్తుతాము, కర్మానుసారంగా మృత్యు దక్కుతుంది, ఆ, ఆయనకు కూడా అలా జరుగుతుందేమో అని అనుకుంటారు చాలా మంది. అయితే ఆ విషయాన్ని క్లారిఫై చేయడానికి 9వ శ్లోకంలో దానికి ఆన్సర్ చెప్తారనమాట. అయితే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రేస్ చేయొచ్చు. ఓకే, కొత్త వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తారా? మాధురి మాతాజీ, వెరీ గుడ్, చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సవం. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. అచమాం త్వాని కర్మాణి నిబంధనే ధనంజయ ఉదాసీనవదాసి సంయుక్తం తేషు కర్మసు. అనువాదము: ఓ ధనుంజయ, ఈ కర్మలన్నీ నన్ను బంధించలేవు. నేను తటస్థునిగా కూర్చుండు ఈ భౌతిక కర్మలన్నిటి ఏడ సదా ఆసక్తి లేని వాడినై ఉందును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, చాలా చాలా ధన్యవాదాలు. సో ఈ శ్లోకంలో మంచి విషయం భగవంతుడు క్లారిఫై చేశారు. ఏమని చెప్తున్నారు? యో ధనంజయ, ఈ కర్మలన్నీ ఏ కర్మలు? ఇది సృష్టించడము, ప్రళయించడము, దాన్ని మెయింటెనెన్స్ చేయడము, ఎంతో పని ఉంటుంది. కరెక్ట్. నేను చెప్పినప్పుడు ఒక మనం ఒక చిన్న కుటుంబం సొంత ఇల్లు కట్టుకోవడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది? నెల నెలలు కష్టపడితే ఒక ఇల్లు మనం క్రియేట్ చేయగలుగుతాం. ఈ పూర్తి బ్రహ్మాండాన్ని భగవంతుడు అనంత కోటి బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నారు, వాటిని మెయింటైన్ చేస్తున్నారు, ప్రళయం చేస్తున్నారు. ఎంత ఎఫర్ట్ ఉంటుంది దాని వెనకాల, ఎన్ని కార్యాలు ఉంటాయి.
అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అవన్నీ చేసినప్పటికీ ఏమంటున్నారు ఇక్కడ, ఈ కర్మలన్నీ నన్ను బంధింపలేవని, నేను తటస్థునిగా కూర్చుంటానని. అంటే ఉదాసీన వదాసీనం అని చెప్పారు. ఉదాస్ అంటే కంప్లీట్గా డిస్కనెక్టెడ్, తటస్థం, న్యూట్రల్ అంటాం కదా ఇంగ్లీష్లో, ఆ విధంగా న్యూట్రల్గా ఉంటారనమాట. ఆయనకి ఎటువంటి కర్మబంధన అంటుకోదు. ఈ భౌతిక కర్మలన్నింటినీ నుండి సదా అనాసక్తుడై ఉంటాను. ఎందుకు ఇలా చెప్తున్నారు భౌతిక కర్మల పట్ల అనాసక్తి? జనరల్గా మళ్ళీ అదే ఉదాహరణ ఇస్తాను. మీరు చాలా కష్టపడి ఒక సొంత ఇల్లు కట్టుకున్నారనుకోండి, జనరల్గా మనకి దాని పట్ల ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఏదైతే మనం చాలా కష్టపడి సంపాదిస్తామో దాని పట్ల ఒక స్పెషల్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది మనకి. అదంతా ఈజీగా పోగొట్టుకురాదు, రైట్? ఒక పెద్ద జమీందారు కూడా ఉన్నాడు అనుకోండి, తనకు పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, తను వచ్చి చెక్ చేస్తూ ఉంటాడు, కరెక్టా కదా, పదే పదే అంతా కరెక్ట్గా ఉందా, అంతా నడుస్తుందా. ఆ ఆ ఒక అటాచ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంతి అనంత కోటి బ్రహ్మాండాలు సృష్టించినప్పటికీ భగవంతుడికి దాని పట్ల ఎటువంటి ఆసక్తి లేదు. దాన్ని సృష్టించారు, దాన్ని వదిలేశారు, అది నడుస్తుంది. వారు నిరాసక్తితో ఆధ్యాత్మిక జగత్తులో వారి భక్తులతో సహా లీలలు చేస్తున్నారు. వారికి ఇక్కడ ఎటువంటి ఆసక్తి లేదు. ఏదైనా మనం సృష్టించే దాని పట్ల ఎంత ఆసక్తి ఉంటుంది మనకి. ఇన్ని బ్రహ్మాండాలు సృష్టించి కూడా భగవంతుడికి ఎటువంటి ఆసక్తి లేదు. ఆ పొజిషన్ క్లారిఫై చేస్తున్నారు భగవంతుడు, రైట్? ఎందుకంటే జనరల్గా నేను చెప్పినట్టు భగవంతుడి కార్యాలు అన్నీ కూడా దివ్యమైనవి. ఏ శ్లోకంలో ఉంది ఇది, భగవంతుడి కార్యాలు దివ్యమైన, గుర్తుందా ఎవరికైనా? ప్రభుజీ జన్మ కర్మ చ మే దేవి. వెరీ గుడ్, నైస్. 4వ అధ్యాయంలో వస్తుందన్నమాట. జన్మ కర్మచ మే దివ్యం. భగవంతుడి జన్మము, భగవంతుడి కార్యాలు దివ్యమైనవి. చూడండి, మనం చేసే కార్యాలు సాధారణంగా భౌతిక జగత్తులో ఉండే జీవాత్మ కార్యాలన్నీ కూడా కర్మబంధన కలిగించేటటువంటి కార్యాలు. అవి దివ్యమైనవి కాదు. ఎప్పుడైతే మనకు ఆ, భగవంతుడి ఆశీర్వాదం వల్ల, గురువుల ఆశీర్వాదం వల్ల మనకు ఆధ్యాత్మిక మార్గం దక్కుతుందో అప్పుడు మనం దివ్య కార్యాలు మొదలు పెడతాం, కరెక్ట్? కానీ సాధారణంగా జనాలందరూ కూడా కర్మబంధన కలిగించేటటువంటి కార్యాలు చేస్తారు, రైట్? దివ్యమైనవి కావు. భగవంతుడి కార్యాలన్నీ కూడా దివ్యమైనటువంటిదే. భగవంతుడు ఒకవేళ ఒక వ్యక్తిని చంపితే కూడా దివ్యమైనది. ఇక్కడ ఒక వ్యక్తి చంపారనుకోండి, వాడికి ఖచ్చితంగా భయంకరమైనటువంటి కర్మబంధన కలుగుతుంది. ఆ, ఈ లోకంలో ఉన్న పోలీస్ కూడా శిక్షిస్తారు, మీద ఉన్న యమలోకంలో యమరాజు కూడా శిక్షిస్తాడు. రెండు చోట్లలో తన్నులు తినాల్సి వస్తుంది, కరెక్టా? ఎవరైనా ఇక్కడ మర్డర్ చేస్తే, ఎటువంటి పని చేస్తే. కానీ భగవంతుడు చంపితే అది ఎలా దివ్యం చూడండి. భగవంతుడు ఏ రాక్షసులనైతే తన సొంత చేతితో సంహరించారో వాళ్ళకి మోక్షం ప్రసాదించారు. ఎంత ఫ్రీగా వాళ్ళకి మోక్షం దక్కింది. మనం అందరం ఇక్కడ రోజు రేయింబగళ్ళు కష్టపడుతున్నాం, జపాలు చేస్తున్నాము, మోక్షం రావాలని, భగవద్ధామానికి వెళ్ళాలని. ఆ, ఇంకా పూతన ఏమో భగవంతుడిని చంపడానికి వచ్చింది. తన స్తనాల మీద కాలకూట విషాన్ని పెట్టుకొని తను భగవంతుడికి పాలు ఇవ్వడానికి వచ్చింది. ఆ చెడు భావంతో వచ్చిన పూతనని కూడా కృష్ణుడు భగవద్ధామానికి పంపారు. అటువంటి వాళ్ళని నరకానికి పంపాలి, కరెక్టా కదా? రాక్షసి మరియు భగవంతుడినే సంహరించడానికి వచ్చింది, ఎంత ధైర్యం ఉండాలి. అయినా కానీ భగవంతుడు సరే ఏదో ఒక రకంగా నాకు పాలు తాపిచ్చింది కదా, అది సేవలాగా భావిస్తాను అని అలా చూసి పూతనని భగవద్ధామానికి పంపేశారనమాట. ఒక్కసారి ఆలోచన, శిశుపాలుణ్ణి కూడా, ఆ, హిరణ్యకశిపుణ్ణి. సో ఈ విధంగా భగవంతుడు సొంతంగా ఎవరినైతే చంపారో వాళ్ళు పెద్ద సౌభాగ్యవంతులు. భగవంతుడి చేతిలో చచ్చిపోవడం అనేది చాలా పెద్ద సౌభాగ్యం. సో అది చాలా మనకు భాగవతంలో, రామాయణంలో, మహాభారతంలో మనం చూస్తాము. అనేక మందికి ఇటువంటి సౌభాగ్యం దక్కింది. ఇదేంటండి, చంపుతున్నారు మరియు చంపడాన్ని సౌభాగ్యం అంటున్నారు ఏంటి? భగవంతుడి కార్యాలు దివ్య. ఎందుకు సౌభాగ్యం అంటే వాళ్ళు భగవంతుడి చేతిలో చంపబడితే వాళ్ళకి మోక్షం లభిస్తుంది. అంత అద్భుతమైన సౌభాగ్యం అది. అందుకని భగవంతుడి కార్యాలన్నీ దివ్యమైనటువంటివి, రైట్? ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, భగవంతుడు బృందావనంలో గోపికలతో నృత్యం ఆడుతున్నారు, రైట్? మరియు సాధారణంగా శాస్త్రాల్లో ఏం చెప్పారు, ఈ గోపికలందరూ కూడా వేరే వేరే ఫ్యామిలీలలో ఉండేటువంటి భార్యలు. వాళ్ళకు ఫ్యామిలీ ఉంది, వాళ్ళకు ఒక హస్బెండ్ ఉన్నారు. మరి మధ్యరాత్రి పూట వాళ్ళు హస్బెండ్ పిల్లల్ని వదిలేసి ఒక పరపురుషుడి దగ్గరికి వెళ్ళి నృత్యం ఆడుతున్నారు. ఆ, ఇది వైదిక సంప్రదాయం ప్రకారం ఇదేదో చాలా అక్రమ సంబంధాలాగా అనిపించవచ్చు, కరెక్టా? ఇది ఎప్పుడైతే మనం భౌతిక దృష్టితో చూస్తామో.
కానీ కృష్ణుడు ఎప్పుడైతే గోపికలతో నృత్యం ఆడుతున్నారో అందులో అనుమాత్రము ఎటువంటి కామం యొక్క ప్రభావం ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే గోపికలు శుద్ధ భక్తులు, భగవంతుడు ఆ, పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి, రైట్? సో వీళ్ళు కంప్లీట్గా ఆధ్యాత్మిక స్థాయిలో భక్తిని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. మరి భక్తిని ఇచ్చిపుచ్చుకునడానికి ఎన్నో రకాలుగా ఉన్నాయి ప్రభుజీ, ఈ విధంగా నృత్యం ఆడడం అవసరమా అని అడగొచ్చు, రైట్? ఎందుకు నృత్యం ఆడుతున్నారంటే గోపికలు ఏ రసంలో భక్తి చేస్తున్నారు? 5 రసాలలో ఎవరికైనా తెలుసా? మాధుర్య రసం ప్రభుజీ. ఆ మాధుర్య రసము, కరెక్టా? నేను చెప్పినట్టు అందరు భక్తులు భగవంతుడితో సంబంధం, మనకు నిత్యమైన సంబంధం ఉంటుంది. సో 5 రసాలలో భగవంతుడి భక్తి జరుగుతుందన్నమాట. ఆ, అందరికంటే టాప్లో ఏముంది? మాధుర్య రసం, రైట్? దానికంటే కొంచెం కిందికి వస్తే ఏముంటుంది? వాత్సల్య రసం. దాని తర్వాత సఖ్యరసం, దాస్యరసం, ఇంకా శాంతరసం. ఈ 5 రసాలలో భక్తులు భగవంతుడితో వారి సంబంధాన్ని ఉంచుకుంటారు. ఇంకా దాంట్లోనే ఈ ప్రేమని చూపించుకుంటారు. సో ఇప్పుడు అర్జునుడు ఉన్నారు. అర్జునుడు భగవంతుడితో ఏ సంబంధంలో భక్తి చేస్తున్నారు చెప్పండి? ఏ రసంలో? సాంఖ్యరసం ప్రభుజీ. సఖ్య రసం, కరెక్టా? సఖ్య అంటే ఏంటి? మిత్రుడు. అందుకనే అర్జునుడు చిన్నప్పుడు కృష్ణుడు ఉన్నప్పుడు కృష్ణ రా, వెళ్దాము, అన్నం తిను, పడుకో, ఈ విధంగా మాట్లాడాడు. అరే, భగవంతుడితో ఈ విధంగా మాట్లాడొచ్చా? తను అంత గొప్ప భక్తుడు అని అంటారు. తను ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే తను భగవంతుడి సేవ ఏ రూపంలో చేస్తున్నాడు? మిత్రుడి రూపంలో సేవ చేస్తున్నాడు. కాబట్టి తను అలా మాట్లాడొచ్చు. కానీ అదే హనుమంతుడు మాట్లాడొచ్చా శ్రీరామచంద్రుల వారితో? రామా హిట్రా, వెళ్దాం మనం, అలా ఎందుకంటే హనుమంతుడు దాస్యరసంలో సేవ చేస్తున్నాడు. అర్థమైందా? దాస్యరసంలో ఉండే భక్తులు ఎప్పుడు కూడా గౌరవంతో ప్రేమనిచ్చిపుచ్చుకుంటారు. కానీ సఖ్యరసం అంటే మిత్రత్వం ఉంటుంది. మిత్రత్వం అంటే రారా, పోరా, తిందామా, పడుకుందామా, అలా ఉంటుంది అనమాట లాంగ్వేజ్, రైట్? ఆ విధంగా. వాత్సల్య రసము, వాత్సల్య రసం ఉదాహరణ ఎవరని చెప్తారా? యశోదమ్మ, నంద మహారాజు, వీళ్ళందరూ కూడా భగవంతుణ్ణి వారి సొంత పిల్లవాడు, వీడికి నేను పాలు ఇవ్వకపోతే వీడు చచ్చిపోతాడు, వీడికి స్నానం చేయించకపోతే ఎలా బతుకుతాడు అనే ఒక ఫీలింగ్తో వీళ్ళు ఉంటున్నారనమాట. అయితే దీంట్లో ఏమర్థమవుతుంది? వాళ్ళేదో భగవంతుడి యొక్క పొజిషన్ తెలియదు అని కాదు, వాళ్ళు భగవంతుడు నాకు ఒక పుత్రుడిలాగా రావాలి అనే కోరిక దేవకమ్మకు ఉండింది యాక్చువల్గా. అయితే ఆ కోరిక భగవంతుడు తీర్చారు. సో ఆ విధంగా భగవంతుణ్ణి ఇప్పుడు లడ్డు గోపాల్ సేవ చేస్తారు కదా. లడ్డు గోపాల్ అంటే బాలకృష్ణుడు యాక్చువల్గా. సో తన సేవ జనరల్గా వాత్సల్య రసంలో ఉంటుందన్నమాట. లడ్డు గోపాల్కి స్వెటర్ వేస్తారు, పడుకోబెడతారు, ఈ విధంగా సేవ జరుగుతుంది. ఇది వాత్సల్య రసంలో ఉండే సేవ. శాస్త్రాల్లో నందమహారాజు, యశోదమ్మ, ఇంకా చాలా మంది గోపికలు బృందావనంలో. గోపికలు అంటే వయస్సులో ఉన్న గోపికలు కాదు, కొంచెము తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గోపికలు అంటారు. వీళ్ళందరూ చేసే పని ఏంటి? ఆవులు కాచడము, పాలు, పెరుగు, నెయ్యి. వాళ్ళని కూడా గోపికలు అంటారు. సో వాళ్ళందరికీ కూడా పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళ పిల్లల కంటే కృష్ణుడి పట్ల ఎక్కువ ప్రేమ వీళ్ళకి. పూర్తి బృందావనంలో వాళ్ళ పిల్లల కంటే కూడా కృష్ణుడు అంటేనే ప్రాణం. సో ఆ విధంగా వాళ్ళకు కూడా కృష్ణుడి పట్ల వాత్సల్య భావం ఉంది, రైట్? సో అది అన్నమాట అనేక రసాలు. ఇప్పుడు శాంతరసం 4 చర్చించాం ఆల్రెడీ, కరెక్టా? శాంతరసంలో ఉదాహరణ ఎవరైనా చెప్తారా? శాంతరసంలో ఉన్న భక్తులు ఎవరైనా? నో? ఓకే. అయితే శాంతరసంలో ఇప్పుడు నేను చెప్పాను చాలా సార్లు, మనం తెలుసు. చెప్పండి మాతాజీ. ప్రభుజీ, గోల బృందావనంలో ఆ గడ్డి ఉంటుంది, అది దాస్యరసంలో ఉంటుందని చెప్పారు. శాంతరసం. శాంతరసం. సో గోలోక బృందావనంలో మనకందరికి తెలుసు అది చింతామణి ధామము. అక్కడ అంతా కూడా చైతన్యముతో కూడింది, రైట్? అయితే అక్కడ గడ్డి కూడా ఒక వ్యక్తి, అక్కడ నది కూడా ఒక వ్యక్తి, ఒక చిన్న రాయి కూడా ఒక వ్యక్తి. అక్కడ జడ పదార్థం లేదు. ఇక్కడ ఉన్న రాయి వ్యక్తి కాదు కదా, జడ పదార్థం, దానికి ప్రాణం లేదు, ఫీలింగ్స్ లేదు. అక్కడ ఉన్న రాయి కూడా ఒక వ్యక్తి, అక్కడ అంతా కూడా ఒక వ్యక్తి అన్నమాట. అయితే అక్కడ గడ్డి భగవంతుడి సేవ చేస్తుంది. కానీ ఏ రసంలో? శాంతరసంలో. శాంతరసంలో సేవ చేయడం అంటే ఏంటంటే ఆ శాంతరసంలో ఉన్న భక్తుడు తను స్వయంగా సేవ చేయడానికి రాడు, భగవంతుడు దగ్గరకు వస్తే అప్పుడు సేవ చేస్తారు. అర్థమైందా?
సో ఇప్పుడు గడ్డి ఉంది. గడ్డి భగవంతుడికి ఏ విధంగా సేవ చేస్తుంది? భగవంతుడికి పాదాలకి కొంచెం మృదువుగా ఉండేటటువంటి ఫీలింగ్ ఇస్తుంది గడ్డి. కరెక్ట్. ఎందుకంటే నార్మల్గా నేల మీద నరిస్తే ఇసుక, కంకర రాళ్ళు ఇవన్నీ కూడా తాకి ప్రాబ్లం అవ్వచ్చు. గడ్డి మీద నడిస్తే స్మూత్గా ఉంటుంది. సో గడ్డి భగవంతుడు సేవ చేస్తుంది అనమాట. కానీ ఏ రసంలో? శాంతరసంలో. ఎందుకంటే గడ్డి భగవంతుడు వెనకాల పరిగెత్తదు. భగవంతుడు గడ్డి దగ్గరకు వస్తేనే అప్పుడు గడ్డి సేవ చేయగలుగుతుంది. సో ఆ విధంగా అనేక మంది భక్తులు శాంతరసంలో కూడా సేవ చేస్తున్నారు ఆధ్యాత్మిక జగత్తులో. సో ఈ విధంగా భక్తుల మధ్య ఈ యొక్క సంబంధం అనేది ఇచ్చిపుచ్చుకోవడము జరుగుతుంది. రైట్. అయితే నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను? ఎవరికైనా గుర్తుందా? ఈ 5 రసాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాను నేను? ఎవరికి ఎవరు ట్రాక్ చేయట్లేదా నా డిస్కషన్? కృష్ణ యొక్క జన్మ కర్మల గురించి మాట్లాడుతున్నాను. యా, వెరీ గుడ్. థ్యాంక్ యూ మాతాజీ. వెరీ గుడ్. సో యువర్ అటెంటివ్. సో భగవంతుడి జన్మ, కర్మ ఇవన్నీ కూడా దివ్యమైనవి అనే చెప్పే పాయింట్ కోసమే చెప్పాను. తన కర్మ దివ్యమైనది అని చెప్పినప్పుడు తను భక్తులతో 5 రసాలలో ఎప్పుడైతే సంబంధాన్ని ఇచ్చిపుచ్చుకుంటారో అది బాహ్యమైన దృష్టితో చూస్తే మనకు అనిపించవచ్చు ఎంత కర్మబంధన కలుగుతుంది. చాలా చాలా ఎప్పుడిప్పుడు కొన్ని వాట్సాప్ ఫార్వర్డ్స్ వస్తాయి. కృష్ణుడు ఎంతమందిని చంపారో తెలుసా? ఖచ్చితంగా నరకానికి వెళ్ళి ఉంటాడు ఆయన. రైట్. శిశుపాలుని చంపారు. ఈ ఎంతో మందిని చంపారు. రైట్. సో ఆ విషయం ఇక్కడ భగవంతుడు క్లారిఫై చేశారు. జన్మ కర్మచమే దివ్యం. సో ఈ భౌతిక జగత్తుని సృష్టించడము, ప్రళయించడం కూడా అది దివ్యమైన కార్యం. భగవంతుడికి అందులో ఎటువంటి కర్మబంధన కలగదు అనే విషయం మనము తెలుసుకుంటాం. భగవద్గీతలో వేరే చోట కూడా భగవంతుడు చెప్పారు, నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మజం న సబధ్యతే అని చెప్పారు. నమాం కర్మాణి లింపంతి అని కృష్ణుడు చెప్తున్నారు. ఈ కర్మబంధన, ఈ కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని సృష్టించిందే కృష్ణుడు. అందుకనే తను ఆ సిద్ధాంతం లోపల లేరు. ఈ సిద్ధాంతం కృష్ణుడి లోపల ఉంది. తేడా తెలుసుకోవాలి. ఈ భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సిద్ధాంతం లోపంలో ఉన్నారు. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో ఏ వ్యక్తి అయినా కానివ్వండి, బ్రహ్మదేవుడైనా కానివ్వండి, కర్మ చేస్తే దాని కర్మబంధన ఖచ్చితంగా కలుగుతుంది. కానీ భగవంతుడు ఏది చేసినా కానీ ఎటువంటి కర్మబంధన కలగదు. ఈ కర్మ సిద్ధాంతం తనకి వర్తిల్లదు అనే విషయము చెప్తున్నారు భగవంతుడు. ఇంకా 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన. ఈ శ్లోకంలో కూడా చెప్పబడింది ఏంటది? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర. ఈ లోకంలో ఎవరైనా కర్మ చేశారనుకోండి, కానీ అందులో భగవంతుడి కేంద్రంలో లేరనుకోండి, అటువంటి కర్మకి ఖచ్చితంగా కర్మబంధన కలుగుతుంది. సింపుల్ ఉదాహరణ, మనం రోడ్డు మీద వెళ్తున్నాం, మనకి యాపిల్ పండు కనిపించింది చెట్టు మీద. కోర్స్ హైదరాబాద్లో యాపిల్ చెట్లు లేవు, నేను చూడలేదు ఇప్పటిదాకా. ఉందనుకోండి, అది తీసుకొని మీరు వెంటనే గుడుక్కున మింగేశారు ఆకలిస్తుందని. ఇప్పుడు ఆ యాపిల్ పండుని తెంపి తిన్నందుకు మనకి కర్మబంధన కలుగుతుంది. కానీ భక్తుడు ఆ యాపిల్ పండుని తెంపి భగవంతుడికి నైవేద్యం పెట్టి తింటాడు, కర్మబంధన కలగదు. రెండింట్లో తేడా ఉంది కదా. ఆ విధంగా రెండింట్లో తేడా ఏముంది? మొట్టమొదటి దాంట్లో నేను సొంతంగా నేనే కేంద్రంలో ఉన్నాను, నా ఎంజాయ్మెంట్ కోసం తింటున్నాను. రెండవ దాంట్లో నేను కృష్ణుడికి భోగం అర్పించి కృష్ణుడు ఆ యాపిల్ని ఎంజాయ్ చేసిన తర్వాత నేను తీసుకుంటాను. రైట్. సో రెండవ దాంట్లో కృష్ణుడు కేంద్రంలో ఉన్నారు. సో ఏ కార్యానికైతే భగవంతుడి కేంద్రంలో ఉంటారో అటువంటి కార్యానికి కర్మబంధన కలగదు. చాలా ఇంపార్టెంట్. అదే యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అని చెప్పారు. సో ఆ విధంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ కార్యం చేసినా కానీ దాంట్లో భగవంతుడు కేంద్రంలో ఉండాలి, ఏదైనా కానివ్వండి. సో అలా నా ఒక ఫ్రెండ్ భక్తులు ఉన్నారనమాట. వాళ్ళు ఏది తీసుకున్నా కానీ భగవంతుడికి నైవేద్యం పెడతారు. హైట్ ఏంటంటే, హద్దు ఏంటంటే కొత్త షూస్ తీసుకున్నారు, అది కూడా భగవంతుడికి పెట్టారు. చూడండి ఆ విధంగా. అంటే వాళ్ళ జీవితంలో ఈ షూస్ కూడా నాకు కృష్ణుడు కొత్త షూస్ తీసుకొచ్చి భగవంతుడికి ఇలా చూపించి ఇప్పటి నుంచి ఈ షూస్ వేసుకుంటాను నేను, ఆ హైట్కి వెళ్తారనమాట భక్తులు ఎప్పుడెప్పుడు. అటువంటి భావం ఉంటుంది వాళ్ళకి, ఇదంతా కూడా నాకు భగవంతుడు ఇచ్చారు అని. ఆ విధంగా ఇంకా మనకి శాస్త్రాల్లో కూడా ఈ వివాహ సంస్కారం ఏదైతే ఉందో అది దేనికోసం ఉంది?
అది కూడా నేను ఒక స్త్రీతో కలిసి, లేకపోతే స్త్రీ ఒక పురుషుడితో కలిసి ఒక ఇంట్లో ఉండి, గృహస్థ ఆశ్రమం అని అంటారు, కరెక్టా? ఒక గృహస్థ, గృహ అంటే ఇల్లు, అక్కడ ఉండి నేను ఇద్దరం కలిసి, మేము భార్యాభర్తలం ఇద్దరం కలిసి భగవంతుడా మీ సేవ చేస్తాం. ఇంకా మాకు పిల్లలు కూడా పుడితే పిల్లలను కూడా మీ సేవలో నియుక్తం చేస్తాము. మా ఇంట్లో మీరే కేంద్రము, ఈ ఇంటికి యజమాని మీరు కృష్ణ, మేము టెనెంట్లము ఇక్కడ ఉంటున్నాం. కరెక్టా? ఈ లోకంలో ఎవరైనా అలా అనుకుంటారా? ఈ ఇల్లు నాదండి, పేపర్లు కూడా చూస్తాను చూడండి, నా పేరు మీద ఉంది అని అంటారు. కరెక్ట్. కానీ భక్తులు ఎలా చూస్తారు? అరే ఈ ఇల్లు కృష్ణుడిది. ఈ ఇల్లే కాదు, అన్ని ఇండ్లు కృష్ణుడివే. కరెక్టా? 10వ అధ్యాయంలో 9వ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్పారు? అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే. ఇది 8వ శ్లోకం, రైట్? ఇక్కడ ఏం చెప్పారు? ఈ భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు అంతా కూడా నా నుండి ఉద్భవించింది, దానికి నేనే స్తోత్రం. ఆ లెక్క ప్రకారం చూస్తే ఈ పూర్తి లోకంలో ఉన్నదంతా కృష్ణుడికే చెందుతుంది, రైట్? అది నా ఇల్లు కానివ్వండి, అంబానీ ఇల్లు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో ఆ విధంగా భక్తులు ఆ భావంతో ఉంటారు, ఇంకా వివాహం కూడా చేసుకుంటారు. కానీ ఈ కాలంలో వివాహం చేసుకోవడానికి అసలైన అర్థమే మర్చిపోయారు. ఆ, ఈ కాలంలో ఇప్పుడు వివాహం ఎందుకండి? ఆ, కొత్త స్టైల్ వచ్చేసిందనమాట, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని అదొకటి చేస్తున్నారు. ఇప్పుడు ఈ వివాహాలంతా చేసుకుంటే ఏమవుతుందంటే ఒకే పార్ట్నర్తో కమిటెడ్గా ఉండాల్సి వస్తుంది, వెరైటీ కావాలి. సో బోర్ అయిపోతాం ఒకే పార్ట్నర్తో. సో కొత్త కొత్త సిస్టమ్ అన్నమాట. బయట దేశాలలో చాలా ఉంది, ఇండియాలో కూడా ఆల్రెడీ వచ్చేసింది. కొన్ని కొన్ని చోట్లలో ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు, రైట్? సో పెళ్ళి అవసరం లేదు, మనం ఇద్దరం కలిసి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కలిసి ఉందాము, దాని తర్వాత మనం అగ్రిమెంట్గా విడిపోదాం, నువ్వు వేరే వాడిని పెట్టుకొని నేను వేరే దాన్ని పెట్టుకుంటాను. ఆ విధంగా ఇలా ఇది బేసిక్గా పశువులు చేసే పని అన్నమాట. ఇది కరెక్టా కాదా? మానవులు చేసే పని కాదు. మానవులు అంటే ఒక పార్ట్నర్తో కమిటెడ్గా ఉంటాడు, ఏకపత్ని వ్రత, ఆ, ఏకపతివ్రత. అది పశువులు ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతాయి, కరెక్టా కదా? పశువులకి మానవులకి తేడా ఉండాలి. అయితే ఈ కాలంలో ఉన్న సమాజము ఉమ్, మన వైదిక సంప్రదాయం నుంచి ఎంత దూరంగా వెళ్ళిపోయిందంటే పూర్తిగా పశువు స్థాయికి దిగజారిపోయింది. వివాహ సంస్కారం కూడా దాని విలువ మర్చిపోయారు అనమాట, రైట్? సో అలా ఆ, వైదిక శాస్త్రాలలో వివాహ సంస్కారం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అన్నింట్లలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? భగవంతుని కేంద్రంలో పెట్టి వారి సేవ చేయాలి. ఒకరు బ్రహ్మచారి అయి సేవ చేయాలనుకోవచ్చు, సన్యాసి అయి సేవ చేయాలనుకోవచ్చు, ఇంకా ఇంట్లో ఉండి కూడా భార్య పిల్లలతో సహా ఉండి కూడా సేవ చేయొచ్చు. అన్నిటికీ ఫలితం ఒకే రకంగా దక్కుతుంది. మనం ఏ భావంతో చేస్తున్నామో అది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది ఇందులో నుంచి నేర్చుకోవాల్సిన విషయం. ఓకే, మనం ఎన్నో కార్యాలు చేస్తున్నాం, కరెక్టా? ఆఫీస్కి వెళ్తున్నాం, పని చేస్తున్నాము, డబ్బు వస్తుంది, దాంట్లో ఒక భాగం కృష్ణుడికి ఇవ్వాలి, సేవ చేయాలి కృష్ణుడిది, కరెక్ట్? అలా ఆ, మనం ఇంట్లో వండుకుంటున్నాము, భగవంతుడికి నైవేద్యం పెట్టాలి, రైట్? పొద్దున్నే లేవగానే ఒక్కసారి కనీసం భగవంతుని తలుచుకోవాలి వెంటనే, ఇప్పుడు నేను ప్రాణంతో లేచాను, థ్యాంక్ యూ కృష్ణ, కరెక్టా కాదా? ఎందుకంటే మనకు తెలియదు ఇవాళ పడుకున్నా లేవు, రేపు లేస్తానో లేదో అని, రైట్? ఎటువంటి గ్యారంటీ లేదు ఈ లోకంలో. ఆ, సో ఆ విధంగా అనుక్షణము కృష్ణుడిని స్మరిస్తూ మనం చేసే అన్ని కార్యాలలో కృష్ణుని కేంద్రంలో పెట్టుకుంటే అప్పుడు మనకు ఎటువంటి కర్మబంధన కలగదు. భక్తుల కార్యాలు చూడండి. ఇప్పుడు హనుమంతుడు ఉన్నారు చూడండి, హనుమంతుడు తన కోపాన్ని కూడా భగవంతుడి సేవలో ఉపయోగించాడు. పూర్తి లంకనంతా కూడా ఏం చేసేసాడో మీకు అందరికి తెలుసు. అయినా కానీ తనకి కర్మబంధన కలగలేదు. అక్కడ యమరాజు వచ్చేసి, హనుమాన్ గారు మీరు లంకలో రగిలించారు, మంట పెట్టేశారు, దీనికి ఎంత శిక్ష లభిస్తుందో తెలుసా మీకు? అక్కడ రాలేదే ఆయనకి, ఎందుకంటే చేసింది భగవంతుడి సేవ. తన కోపాన్ని ఉపయోగించాడు, కానీ భగవంతుడి సేవ కోసం, భగవంతుడి ప్రసన్నత కోసం తను చేశారు. తన సొంత పవర్ చూయించి నేనెంత గొప్ప అని చూయించడానికి కాదు. సో ఆ విధంగా ఎవరైనా భగవంతుడి సేవలో మనం ఏ కార్యాలు చేసినా కానీ ఎటువంటి కర్మబంధన మనకి కలగదు. ఆ కర్మబంధన కలగకుండా ఉంటే అప్పుడు భగవద్ధామానికి వెళ్ళగలిగే అవకాశం ఉంటుందన్నమాట. ఒక చిన్న కర్మబంధన ఉన్నా కానీ మనం ఇక్కడే ఉండాల్సి వస్తుంది. శ్రీల ప్రభుపాదులు అనేవారు, ఎప్పుడైతే కొంచెం శిష్యులు అంతా కూడా లైట్గా తీసుకోవడం మొదలుపెట్టారో వాళ్ళని సీరియస్ చేయడానికి ప్రభుపాదుల వారు ఏమన్నారు? మీకు ఒకవేళ ఒక గులాబ్ జామున్ పట్ల కూడా ఆసక్తి ఉంటే మళ్ళీ భౌతిక జగత్తులో జన్మం ఎత్తాల్సి వస్తుంది. ఈ కర్మబంధన అంత భయంకరమైనది ఒక గులాబ్ జామున్ పట్ల, రైట్? సో అలా ఎందుకన్నారంటే ఈ శిష్యులు అంతా కూడా చాలా తేలిగ్గా తీసుకోవడం మొదలుపెట్టారు స్టార్టింగ్ స్టేజ్లో కదా.
వాళ్ళని కొంచెం సీరియస్నెస్ క్రియేట్ చేయడానికి ఇలా చెప్పారు. ఇది వాస్తవమే. ఏదైనా ఆసక్తి ఉందనుకోండి, అది పోవట్లేదు, మళ్ళీ మనకు రావాల్సి వస్తుంది. రైట్. సో అందుకనే మనం ఉన్న రోజులు ఎటువంటి ఆసక్తి ఉంచుకోకూడదు. ఎలా ప్రభుజీ నిరాసక్తితో ఎలా ఉండడం? చాలా సింపుల్. ఇది నాది కాదు, కృష్ణుడిది అంతా కూడా. ప్రాబ్లం సాల్వ్ అక్కడే అయిపోతుంది అనమాట. ఆసక్తి పెరిగేది ఎప్పుడు? ఇది నాది, ఇది నా ఎంజాయ్మెంట్ కోసం ఉంది. సింపుల్. ఇది నాది, ఇంకా ఇది నా ఎంజాయ్మెంట్ కోసం ఉంది అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే ఆసక్తి కలుగుతుంది. కానీ ఇది కృష్ణుడిది, ఇది కృష్ణుడి ఎంజాయ్మెంట్ కోసం ఉంది అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనకు అక్కడనే నిరాసక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రైట్. సో ఇది మనం పెంపొందించుకోవాలి. సో ఎనీవే, ఈ శ్లోకంలో చెప్పిన పాయింట్ ఏంటంటే భగవంతుడు ఇవన్నీ కార్యాలు చేస్తారు. సృష్టి, మెయింటెనెన్సు, ప్రళయము అంతా చేయిస్తున్నప్పటికీ తనకి ఎటువంటి కర్మబంధన కలగదు అనే విషయము ఇక్కడ చెప్తున్నారు. ఓకే. ఇంకా మనం మీకు అందరికి తెలుసు భగవద్గీతలో బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస అనే ఒక శ్లోకం కూడా ఉంది. కృష్ణుడు ఏం చెప్తున్నారు? ఎలా ఎలా అసలు ఈ లోకంలో మనము కర్మ చేస్తూ కూడా కర్మబంధన కలగకుండా ఎలా ఉండడము? పద్మపత్రం ఇవాంభస. పద్మపత్రం తెలుసు కదా, ఒక తామర పువ్వు. దాని యొక్క ఆకు చూసారా ఎలా ఉంటుందో? దాంట్లో అది మట్టి నీళ్ళల్లో ఉండి కూడా మట్టి దాన్ని అంటుకోదు. ఎందుకంటే సైంటిఫిక్గా చూస్తే దాని మీద ఒక వ్యాక్సీ లేయర్ ఉంటుందన్నమాట. ఆ వ్యాక్సీ లేయర్ వల్ల మట్టే కాదు, ఒక నీళ్ళ చుక్క కూడా దాని మీద ఆగదు, అటు ఇటు జారిపోతుంది. ఆ మట్టి నీళ్ళలో ఉండి కూడా మట్టి దాన్ని అంటలేకపోతుంది. అదేవిధంగా మనం భౌతిక జగత్తులో ఉండి కూడా ఈ భౌతిక కల్మషాల ప్రభావం మన మీద రాకుండా ఉండేటట్టు ఎలా ఉండడము? భగవంతుని కేంద్రంలో పెట్టి అన్ని కార్యాలు చేయాలి. అలా చేస్తే, ఎందుకంటే భౌతిక లోకంలో ఎన్నో కల్మషాలు ఉన్నాయి, కరెక్టా? కామ, క్రోధ, లోభము మొత్తం చూడండి, చుట్టుపక్కల అంతా ఇదే నడుస్తుంది. పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. కానీ ఇవన్నింటి ప్రభావం నుండి ఎలా మనం బయటపడాలి? మన జీవితంలో కృష్ణుడిని మనం కేంద్రంలో పెట్టుకోవాలి, భగవంతుడి నామాలు జపించాలి, భగవంతుడు ఇచ్చిన భగవద్గీత చదవాలి. మన తేజస్సు, మన బుద్ధి చాలా చాలా బలంగా మారుతుంది. ఆధ్యాత్మిక బుద్ధి పెరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుంది? వివేక బుద్ధి పెరుగుతుంది. వివేక బుద్ధి అంటే ఏంటి? మనకి పరిస్థితులలో ఏది సరైనది, ఏది సరైనది కాదు, ఇది మంచిదా, ఇది మంచిది కాదా అనే నిర్ణయం తీసుకునేటటువంటి శక్తి పెరుగుతుంది. మనం ఒకవేళ శాస్త్రాధ్యయన చక్కగా చేస్తే, రెగ్యులర్గా చేస్తే వివేక బుద్ధి పెరుగుతుంది. రైట్. సో ఆ విధంగా మనము భగవంతుని అలా కేంద్రంలో పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు దీని తర్వాత వచ్చే శ్లోకం ఏదైతే ఉందో దాంట్లో చదవాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైస్ చేయొచ్చు. దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ చెప్తారనమాట భగవంతుడు. ఇది కూడా చాలా మంచి పాయింట్. చదవాలా ప్రభుజీ? నితీష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్భి పరివర్త్యతే. అనువాదము: ఓ కుంతీపుత్ర, నా శక్తులలో ఒకటైన ఈ ప్రకృతి నా ఆజ్ఞ మేరకు పనిచేస్తూ సమస్త స్థావర జంగమ జీవులను సృష్టిస్తున్నది. దాని నియమానుసారమే ఈ జగత్తు మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతుంది, లయింపబడుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా బాగా చదివారు, ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ మయాధ్యక్షేన ప్రకృతి, ఈ ప్రకృతి నా అధ్యక్షములో పనిచేస్తుంది, నా సూపర్విజన్లో పనిచేస్తుంది. నాస్తికులు అజ్ఞానం వల్ల ఏమంటారు? ఈ లోకం తనకు తానుగా పనిచేస్తుంది, ఆటోమేటిక్గా పనిచేస్తుంది, సృష్టికర్త లేరు, మెయింటైనర్ లేరు, కంట్రోలర్ లేరు అని ఆ విధంగా మాట్లాడతారు. కానీ అది కరెక్ట్ కాదు లాజికల్గా కూడా. ఇంకా శాస్త్రపరంగా కృష్ణుడు క్లియర్గా చెప్తున్నారు, ఈ భౌతిక జగత్తు కంప్లీట్గా నా అధ్యక్షంలో నడుస్తుంది అనే విషయం చెప్పారు. రైట్. ఇంకా నా ఆజ్ఞ మేరకు ఇది పనిచేస్తుంది. సమస్త స్థావర జంగము జీవులు, చర అచర అంటే నడిచేటటువంటివి, ఇంకా స్థిరంగా ఉండేటటువంటివి, ఇవన్నీ కూడా అనేక వెరైటీస్ వస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా కంప్లీట్గా నా అధ్యక్షంలో నడుస్తున్నాయి అని చెప్తున్నారు. కానీ ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా? భగవంతుడు ఈ భౌతిక జగత్తుని ఏ విధంగా సృష్టించారంటే, తను పర్సనల్గా వచ్చి ఇక్కడ ఏది చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా నడుస్తుంది అనమాట. ఆ విధంగా. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క ల్యాప్టాప్ ఉంది నా దగ్గర. అయితే ఈ ల్యాప్టాప్ సృష్టించిన వాడు ఎవరైతే ఉన్నారో, యాపిల్ కంపెనీ.
వాళ్ళు ఎలా సృష్టించారంటే ఇందులో ఏదైనా ప్రాబ్లం వస్తే తను డైరెక్ట్గా వచ్చి రావాల్సిన అవసరం, ఇందులోనే ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని సెలెక్ట్ చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అంటే సెల్ఫ్ కంటైన్డ్ సిస్టమ్ అంటారు దీన్ని. అది సొంతంగానే తనకి నడుస్తుంది, బయట నుంచి ఎక్కువ ఇన్పుట్స్ అవసరము లేదు. అటువంటి సిస్టమ్ భగవంతుడు తయారు చేశారు. అందుకనే తను సొంతంగా వచ్చి అరే వాన పడట్లేదా, ఎక్కడైనా లీకేజ్ ప్రాబ్లం అయిందా చూద్దామని కృష్ణుడు రావాల్సిన అవసరం లేదు. అంతా కూడా ఆటోమేటిక్గా తయారు చేశారు. అది ఆటోమేటిక్గా ఉన్నందువల్ల చాలా మంది ఏమనుకుంటారు, దీని వెనకాల ఎవరు లేరు అనుకుంటారు. కరెక్టా? కానీ అది లాజికల్గా కరెక్టా? ఒక ఆటోమేటిక్ మషిన్ కూడా ఎవరి ద్వారానైతే సృష్టింపబడింది కదా, రైట్? అది ఆటోమేటిక్గా ఎవరు చేశారు దాన్ని? అది పెద్ద ప్రశ్న. రోడ్డు మీద ఒక తండ్రి ఇంకా చిన్న పిల్లవాడు వెళ్తున్నారు. అయితే అక్కడ ఒక రోబోట్ని చూశారు. రోబో తెలుసు కదా మీకు అందరికీ. అరే రోబో అద్భుతంగా నడుస్తున్నాడు, గంతులేస్తున్నాడు. అయితే పిల్లోడు చూసి ఆహాహా ఎంత అద్భుతంగా ఉంది, తనకు తానుగానే ఎంత అద్భుతంగా ముందుకెళ్తుంది, లెఫ్ట్ తీసుకుంటుంది, రైట్ తీసుకుంటుంది, డాడీ అద్భుతంగా ఉంది, నిజంగానే ఒక వ్యక్తి అని అనుకుంటున్నాడు పిల్లోడు. నాన్నేమన్నారు, బాబు అది తనకు తానుగా కాదు, దాన్ని కంట్రోల్ చేసే వెనకాల వ్యక్తి కూర్చొని ఉన్నాడు, తను కంట్రోల్ చేస్తున్నాడు లెఫ్ట్ రైట్, అందుకనే అది చేస్తుంది. కరెక్ట్. ఇది పరిపక్వత, అపరిపక్వత అంటే, రైట్? చిన్న పిల్లవాళ్ళకి అంత పరిపక్వత ఉండదు కాబట్టి వాళ్ళు అన్ని విషయాలు గమనించలేరు. కానీ పరిపక్వత ఉన్న తండ్రికి తెలుసు ఆ రోబోట్ ఆటోమేటిక్గా నడుస్తున్నా కానీ ఆ రోబోట్ని సృష్టించిన వ్యక్తి అక్కడ ఉన్నాడు. రోబోట్ ఆటోమేటిక్గా రాలేదు కదా. అదేవిధంగా ఈ లోకం ఆటోమేటిక్గా నడుస్తుంది, కానీ దాన్ని సృష్టించే వ్యక్తి అయితే ఉండాలి కదా. కామన్ సెన్స్ కదా. ఈవెన్ అన్ ఆటోమేటిక్ సిస్టమ్ రిక్వైర్స్ అ క్రియేటర్. సో ఆ విధంగా భగవంతుడు దీన్ని సృష్టించారు, సిస్టమ్ సెటప్ చేశారు, స్టార్ట్ చేసేసి వదిలేశారు, అది ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటుంది. సో అందుకనే ఇక్కడ మనకు డైరెక్ట్గా భగవంతుడు కనిపించరు, రైట్? భగవంతుడు వాన ఇస్తున్నారా? అవునండి భగవంతుడే మనకు వాన ఇస్తున్నారు, చూపించండి ఎక్కడ ఉన్నారు, వాన వస్తుంది, భగవంతుడు ఎక్కడ ఉన్నారు అడుగుతారు. అయితే ఇది మూర్ఖత్వం అన్నమాట. భగవంతుడు వాన ఇస్తున్నారంటే భగవంతుడు వాన ఇచ్చే సిస్టమ్ క్రియేట్ చేశారు, వాటర్ సైకిల్ సెటప్ చేశారు. కరెక్టా కదా? ఆ వాటర్ సైకిల్ ఆటోమేటిక్గా నడుస్తుంది కదా, దాంట్లో ప్రాబ్లం. దాంట్లో భగవంతుడు వచ్చేసి ఏమన్నా ట్యాప్ ఆన్ చేయాలన్నా, బటన్ నొక్కాలన్నా అవసరం లేదు. వాటర్ సైకిల్ ఎవరు క్రియేట్ చేశారు, అది ప్రశ్న ఇప్పుడు. ఎస్ ఆర్ నో, రైట్? సో ఆ విధంగా ఆలోచించాలన్నమాట. సో అలా అని ఈ పూర్తి భౌతిక జగత్ అంతా భగవంతుడి అధ్యక్షంలో నడుస్తుంది. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం మనం ఏం నేర్చుకోవాలి ఇక్కడ, ఈ భౌతిక జగత్తులో మనం అందరం ఉన్నాము, భగవంతుడు మనకు అనేక విషయాలు సప్లై చేస్తున్నారు, రైట్? సో దానికి ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉండి, మనకి ఎంత సమయం ఉందో, మన దగ్గర ఎంత రీసోర్సెస్ ఉన్నాయో, ఎంతవరకు అయితే కుదురుతుందో అంతవరకు మనం భగవంతుడి సేవలో నెలకొని ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. భౌతిక జగత్తులో మనకి మానవ జన్మ దక్కింది అని అంటే అది మన గొప్ప సౌభాగ్యము. ఇంకా జన్మ మృత్యు అనే సంసార చక్రం నుండి బయటపడడానికి ఏకైక మార్గము ఈ మానవ శరీరం. సో దీన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకుంటే అద్భుతంగా మనం భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. శ్రీమద్ భాగవతంలో చెప్పారు, కామస్యనేంద్రియ ప్రీతి లాభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాస అని చెప్పారు. అక్కడేమో కామస్య జీవితంలో ఒక మానవుడి కర్మలు ఎప్పుడు కూడా ఇంద్రియతృప్తి వైపు ఉండకూడదు. ఎందుకంటే ఇంద్రియతృప్తి చేసే అవకాశం పశువు జీవరాశులలో కూడా ఉంది. పశువులు కూడా ఇంద్రియతృప్తి చేస్తున్నాయి, కరెక్టా? మానవ శరీరం ఉంచుకొని కూడా ఇంద్రియతృప్తి చేస్తే దాన్ని వేస్ట్ చేస్తున్నట్టు లెక్క. అయితే మానవ శరీరంలో ఏం చేయాలి? కామస్యని ఇంద్రియ ప్రీతి చేయకూడదు, జీవస్తత్వ జిజ్ఞాస చేయాలి. జిజ్ఞాస చేయాలి, భగవంతుడి భక్తి చేయాలి. ఒకవేళ మానవ శరీరాన్ని కూడా ఇంద్రతృప్తి చేయడానికి బెస్ట్ తిండి ఎక్కడ దొరుకుతుంది, హాయిగా నిద్రపోవడానికి మంచి ఫెసిలిటీ ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్తే అందరూ నా గురించి గొప్పగా మాట్లాడతారు, అందరికీ అదే ఇష్టం ఉంటుంది, కరెక్టా? కొంతమందికి కొన్ని ప్లేసెస్లో అటాచ్మెంట్ అయిపోతుంది. ఎందుకు? అక్కడికి వెళ్తే అందరూ నన్ను గౌరవిస్తారు, అందరు నా గురించి గొప్పగా మాట్లాడతారు, రైట్? ఆ ప్లేస్లోనే అటాచ్మెంట్ అయిపోతుంది అనమాట. అయితే మన ఇంద్రియ తృప్తి, మన అహంకారాన్ని పరిపూర్ణం చేయడానికి అందరూ వెతుకుతూ ఉంటారు ఈ లోకంలో, రైట్? దానివల్లే కర్మబంధన కలుగుతుంది. కానీ ఎప్పుడైతే కృష్ణుడి కేంద్రంలోకి వచ్చేస్తారో అప్పుడు ఏమవుతుంది? మనం ఇంకా మన అహంకారం గురించి, మన ఇష్ట కష్టాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తాం. కృష్ణుడికి ఏది నచ్చుతుందో అది చేస్తాం. నేను చెప్పినట్టు పూణేలో కొన్ని క్లాసెస్ తీసుకునేవాడిని. అయితే అక్కడ వాళ్ళందరూ ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అంత సంప్రదాయబద్ధంగా లేరు అనమాట. అయితే హార్డ్ కోర్ నాన్ వెజ్ తినేవాళ్ళు అనమాట వాళ్ళు. అయితే క్లాస్లో ఒకనొక చర్చ వచ్చింది, అక్కడ చెప్పాల్సి వచ్చింది, రైట్? ఏ విధంగా మాంసాహారం అనేది
ఒక చెడు కర్మ బంధన కలిగిస్తుంది, దాని శిక్ష మనకు అనుభవించాల్సి వస్తుంది. సో ఏ వ్యక్తి కూడా అలా చేయకూడదని చెప్పగానే వాళ్ళు వా- వాస్తవాన్ని అయితే ఒప్పుకున్నారు. ఎందుకంటే ఇది కరెక్ట్ అన్నారు. ఎంత హింస చేసి కేవలం నాలుక సంతృప్తి కోసము ఇంత హింస చేయడం అంటే ఇది ఏ సజ్జనుడు అలా చేయడు, కరెక్టా కాదా? ఆ, అయితే ఆ విధంగా ప్రకృతి అటువంటి వ్యక్తికి అటువంటి కర్మబంధన కలిగిస్తుంది. అయితే వీళ్ళందరూ కరెక్టే గురూజీ, మనం ఎంచక్క శాకాహారం తిని ఈజీగా బ్రతకొచ్చు కదా, అనవసరంగా ఎంత హాని కలిగించి దానివల్ల స్లాటర్ హౌసెస్ ఓపెన్ చేశారు. స్లాటర్ హౌస్ తెలుసు కదా, వేల వేల కోళ్లను వేల వేల ఆవులను చంపుతున్నారు. నేను రీసెంట్గా ఒక వీడియో కూడా చూశాను, మొత్తం మషినరీ సెటప్ అయిందనమాట. మషినరీ సెటప్ అవ్వడం ఏంటంటే ఇక్కడ నుంచి 1000 కోళ్లను లైన్గా నిలబెట్టి ఇలా లోపల పంపుతారు, బయట నుంచి మాంసం బయటకు వెళ్తుంది. మధ్యలో మొత్తం కటింగ్ సిస్టమ్ ఉందన్నమాట. ఆ కటింగ్ ఎలా జరుగుతుందో అది కూడా చూపించారు. ఫస్ట్ ఆ కోడిని ఇలా వేలాల పెడతారు, మెడ కట్ చేస్తారు, దాని తర్వాత అంతా ఇది తీస్తారు, దానికి తర్వాత కటింగ్ మషిన్ ఉంటుంది. ఈ విధంగా తయారైపోయింది అనమాట. ఎంత దారుణం చెప్పండి ఇది, రైట్? సో అలా అని అలా చెప్పినందుకు వాళ్ళకు కూడా హృదయంలో మనసులో ఒక మార్పు కలిగింది. కరెక్టే అండి మీరు చెప్పేది, రైట్? ఎంత హింస జరుగుతుంది అనవసరంగా. మనం శాకాహారం తిని ఎంత హాయిగా ఉండొచ్చు. ఆ, ఎవరి మెడ కట్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు కదా. ఆ విధంగా అన్నారు. కానీ ఒక విషయం ఏమన్నారు, దాన్ని మేము వదలలేకపోతున్నాం. ఎందుకంటే దాని పట్ల ఒక ఆసక్తి ఉంది, ఆ టేస్ట్ పట్ల, లేకపోతే ఆ మెమరీ ఏదైతే ఉందో ఆ తింటుంటే ఎంజాయ్మెంట్ దక్కుతుంది. కరెక్ట్. జనరల్గా కొన్ని అలవాట్లు ఎందుకు పోవంటే ఆ జ్ఞాపకాలు మన మనస్సులో చాలా లోపలికి వెళ్ళిపోయాయి. ఏంటా జ్ఞాపకం, అది చేస్తే ఎంత మజా వస్తుంది, మళ్ళీ మళ్ళీ చేయాలనే కోరిక ఉంది, దానివల్ల అలవాటు పోదన్నమాట. ఈ మా మద్యపానం చేసేవాళ్ళు, వాళ్ళు వాళ్ళకి జ్ఞాపకం ఉంది, పోయినసారి నేను తాగితే ఎంత హాయిగా ఉంది, మళ్ళీ తాగాలి, మళ్ళీ హాయిగా వెళ్ళిపోతాను అనమాట. సో ఆ జ్ఞాపక శక్తి ఏదైతే, ఆ జ్ఞాపకం ఏదైతే ఉందో అది పదే పదే వాళ్ళని అందులో బంధిస్తుంది అనమాట, రైట్? సో కానీ భక్తి ఎంత శక్తివంతమైనదంటే, ఒకవేళ మనము సిన్సియర్గా హృదయపూర్వకంగా భగవంతుని వేడుకున్నాం అనుకోండి, నేను అంతా నా యొక్క జీవితంలో ఒక మార్పు తీసుకురావాలనుకుంటున్నాను, నేను మారాలి, కృష్ణ మీరే నాకు శరణము, మీరేది చెప్తే నేను అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ కేవలం సింపుల్ ప్రేయర్తో కూడా భగవంతుడు అపారమైన శక్తి ప్రసాదిస్తారు, దేని ద్వారానైతే మనము అటువంటి అలవాట్ల నుండి బయటికి రావచ్చు. సో నేను ఎవరైతే చెప్పానో వాళ్ళు అలా అన్నారు, వాళ్ళు ఇప్పుడు దీక్ష తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, కంటి మాల కూడా వేసుకున్నారు, 16 మాలలు చేస్తున్నారు 3 సంవత్సరాల నుండి. ఎలా జరిగింది అది, రైట్? వాళ్ళను మేము ఊహించలేదమండి, మేము ఎప్పుడైనా ఇది వదులుతామని. కరెక్ట్, అదే మా ప్రాణం లేకుండా బ్రతకలేమనుకున్నాం, కానీ సాధ్యమైంది భగవంతుడి అపారమైన శక్తి వల్ల, భగవంతుడి కృప వల్ల. సో అందుకనే మన దగ్గర చూడండి, మన దగ్గర శక్తి తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ కోరిక స్ట్రాంగ్గా ఉండాలి. కోరికకి శక్తికి తేడా ఉంది, కరెక్టా కాదా? శక్తి లేదనుకోండి నా దగ్గర, కానీ కోరిక ఉంది, కృష్ణ ఏదో ఒక రకంగా మీ సేవ చేయాలనుకుంటున్నాను, ఈ భక్తిలో సీరియస్ అవ్వాలనుకుంటున్నారు, దయచేసి ఈ సీరియస్ ప్రేయర్ ఉంటే శక్తి భగవంతుడు ఇచ్చేస్తారు. కరెక్ట్. కానీ కొంతమంది దగ్గర ఎంత శక్తి ఉన్నా కానీ భక్తి భావం లేదు, సీరియస్నెస్ లేదు, దాంట్లో ఏం ప్రయోజనం చెప్పండి? సో అందుకనే మనం ఉన్నాము కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుజీ నాకు ఇది తెలియదు, నాకు అది చక్కగా రాదు, నా దగ్గర ఎటువంటి జ్ఞానము లేదు, నేను అజ్ఞానిని, నేను పాపాత్ముడిని, ఇటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. కానీ అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఏ కోరిక ఉంది మన మనసులో, ఇది ఎంత ప్రబలంగా మనం కోరుకుంటున్నామో అది ఇంపార్టెంట్. అది గనక ఉంటే భగవంతుడు ఈజీగా మనకి మార్గం చూపిస్తారనమాట. అది మనం ఇందు నుంచి నేర్చుకోవాల్సిన విషయం. సో అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. ఏదైనా ఒక ప్రశ్న ఉంటే తీసుకోవచ్చు. 9:11 అయిపోయింది ఆల్రెడీ. ఓకే, మైథిలి మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు. ఇంకెవరైనా ఉన్నారా ప్రశ్నలు? ఓకే, యా, మైథిలి మాతాజీ గో హెడ్. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సవం. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. ప్రభుజీ, మనము భగవంతుడి యొక్క బిడ్డలం కాబట్టి భగవంతుడి యొక్క క్వాలిటీస్ ఉంటాయి మనలో అని చెప్తారు కదా, సేమ్ క్వాంటిటీలో డిఫరెన్స్ ఉంది అని చెప్తాం కదా. మరి ఈ చెడు క్వాలిటీస్ అన్ని ఎందుకు వచ్చాయి ప్రభుజీ? మంచి లక్షణాలు రావాలి కదా భగవంతుడు అన్ని. మాయా ప్రభావమా, త్రిగుణాల ప్రభావమా, లేకపోతే ఎందువల్ల మనకి ఈ చెడు లక్షణాలన్నీ వస్తున్నాయి? ఈ ఆసక్తి,
ఆసక్తి, ఈ ఇంద్రియ తృప్తి చేయడము, ఇదంతా కూడా భగవంతుడిలో అట్లాంటి క్వాలిటీస్ ఒక్కటి కూడా లేవు. అట్లా ఆయన బిడ్డలపై ఉండి మనం ఎందుకు ఇలా అంటే స్ట్రగుల్ అవుతున్నాం ఈ అన్ని ప్రాబ్లమ్స్ అని సార్. వెరీ గుడ్, మంచి ప్రశ్న. భగవంతుడి పిల్లలం కాబట్టి భగవంతుడిలో ఉన్న గుణాలు మనలో కూడా ఉన్నాయి. గుణాత్మక రూపంలో మనం భగవంతుడితో సమానం. మాత్రాత్మకంగా చూస్తే డిఫరెన్స్ ఉంది. భగవంతుడు ఆ, మాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ లెక్క ప్రకారం ఒక వ్యక్తిలో ఫర్ ఎగ్జాంపుల్ కామవాంఛ చాలా ఉందనుకోండి. సో మరి ఈ కామవాంఛ దేవుడి నుంచి వచ్చిందా? మరి నాలో ఎందుకు వచ్చింది? కరెక్టా? సో చూడండి, మనం ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తులో ఉంటామో, ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబము. మనం అందరం కూడా భగవంతుడి పిల్లలము. కానీ ఆ ప్రతిబింబము ఏ శ్లోకంలో ఉంది మీకు తెలుసా మాతాజీ? ఎవరికైనా తెలుసా? భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబం అని ఎనీబడి కెన్ గెస్? తిరగబడ్డ అశ్వత్థ వృక్షము ఈ భౌతిక జగత్తు. గుర్తొస్తుందా ఎవరు? విచ్ శ్లోక చెప్పండి. ఓకే. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఆ శ్లోకంలో ఉందన్నమాట. అయితే ఈ భౌతిక జగత్తు ప్రతిబింబమే, కానీ ఇక్కడ తిరగబడ్డ అశ్వత్థ వృక్షం అన్నమాట. అంటే ఇక్కడ అంతా తిరగబడి ఉంటుంది. సో ఆధ్యాత్మిక జగత్తులో ప్రేమ ఉంటుంది, కానీ ఆ ప్రేమ ప్రతిబింబము ఈ భౌతిక జగత్తులో ఎలా కనిపిస్తుంది? ప్రేమ కామం లాగా మారిపోతుంది. రైట్. సో ఆధ్యాత్మిక జగత్తులో కరుణాభావం ఉంటుంది. ఆ కరుణాభావం ఇక్కడికి వచ్చేసరికి అది దేనిలాగా మారిపోతుంది? ఇతరులను హింసించడం అలా మారిపోతుంది. సో ఆ విధంగా ఈ అన్ని దివ్య గుణాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జగత్తులో 100% ఉన్నాయి, భగవంతులో 100% ఉన్నాయి. కానీ ఎప్పుడైతే జీవాత్మ భౌతిక జగత్తుకు వస్తుందో, ఈ భౌతిక జగత్తు యొక్క గుణాల ప్రభావంలోకి వచ్చేస్తుంది, అంటే మాయా ప్రభావంలోకి వచ్చేస్తుంది. సో ప్రేమ ఉండేదానికి బదులుగా కామం వచ్చేస్తుంది అనమాట. కరుణ ఉండేదానికి బదులుగా క్రోధం వచ్చేస్తుంది అనమాట. సో ఆ విధంగా ఈ మాయా ప్రభావం వల్ల అసలైన స్వభావము కప్పబడిపోతుంది. అంటే మన స్వభావం సచ్చిదానంద స్వభావం ఇదంతా కూడా ఇది నాశనం అవ్వదు, కేవలం కప్పబడిపోతుంది. దేని ద్వారా? అజ్ఞానము అనే ఆవరణ ద్వారా. అది కప్పబడినందువల్ల జీవాత్మ కామవాంఛ, క్రోధము, లోభము ఇవన్నింటి యొక్క పూర్తి గ్రిప్లోకి వచ్చేస్తారు. దాని ద్వారా అటువంటి కార్యాలు చేయడం అనేది జరుగుతుంది. ఎవరైనా చంపారనుకోండి, అది క్రోధం అవ్వచ్చు ముఖ్యమైన కారణం. ఎప్పుడప్పుడు లోభం కూడా అవ్వచ్చు, డబ్బు కోసం చంపుతారు. ఈ రేప్ కేసెస్ జరుగుతున్నాయి, కామవాంఛ, ఇవన్నింటి వల్లనే ఒక జీవాత్మ ఈ అన్ని కార్యాలు చేస్తారు. అంటే ఈ అన్ని కోరికలు దేవుళ్ళో ఉన్నాయని కాదు, దేవుళ్ళో ప్రేమ ఉంది, మనలో కూడా ప్రేమ ఉంది. కానీ భౌతిక జగత్తుకు వచ్చాం కాబట్టి మాయా ప్రభావం వల్ల ఆ ప్రేమ కామంగా మారిపోయింది. సో ఆ విధంగా అన్ని యొక్క గుణాల దాని ప్రతిబింబము, దాని ఆపోజిట్ ఏదైతే ఉందో ఇక్కడగా వచ్చిన తర్వాత మారిపోతుంది మాతాజీ. అందుకనే అలా ఉంది. ఓకే మాతాజీ? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే థ్యాంక్ యూ. కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ ఇంకొక క్వశ్చన్ ఉంది, అడగచ్చు? చెప్పండి. ప్రభుజీ ఇప్పుడు శబరిమాత ఉన్నారు కదా, ఆమెని శాంతరసం అనుకోవచ్చా? ఎందుకంటే భగవంతుడు ఆమె దగ్గరికి వెళ్ళారు కదా, ఆమె భగవంతుడి దగ్గరికి రాలేదు, అలా అనుకోవచ్చా? లేకపోతే దాస్యరసంలో తీసుకోవాలి? ఆ చూడండి, శబరి మాతాజీ తను ఏ రసంలో ఉందో నేను ఎక్కువగా ఎక్కడ చెక్ చేయలేదు. రామాయణంలో ఎటువంటి రిఫరెన్స్ నేను చూడలేదు ఇప్పటిదాకా. కానీ ఆ ఒక్క కార్యం ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఆమె భగవంతుడు రామచంద్రుల వారి సేవ చేసిందో, రేగు పండ్లు కదా అనుకుంటా, దాట్స్ ద వన్ షీ వాస్ ఫీడింగ్ హిమ్. ఎస్ ప్రభుజీ. తో అది ఫీడ్ చేసినప్పుడు తను ఖచ్చితంగా ఆమ్, అది దాస్య భావం కూడా ఉంది ఖచ్చితంగా, నో డౌట్. తన యొక్క దాసిలాగా, భగవంతుడి సేవకురాలిలాగా భావించింది. కానీ అది వాత్సల్య రసం కూడా అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే తను వయసులో పెద్ద కదా. ఇజ్ ఇట్ కరెక్ట్ మాతాజీ? ఎస్ ప్రభుజీ. సో చాలా వృద్ధురాలు. సో వృద్ధురాలు కాబట్టి, అరే చిన్న పిల్లవాడు కడుపు నిండా తినాలి అని తను సొంతంగా టెస్ట్ చేసి తను ఎంగిల్ చేస్తుందని కూడా అనుకోకుండా భగవంతుడి సంతృప్తి కోసం సేవ చేసింది. సో చాలా వృద్ధురాలు కాబట్టి వాత్సల్య భావం ఉండే అవకాశం కూడా ఉంది. సో ఎప్పుడెప్పుడు ఇలా ఒక కాంబినేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది మాతాజీ. బట్ ఎగ్జాక్ట్గా ఏముందనేది అది బహుశా
నేను ఎప్పుడు కూడా చూడలేదు మాతాజీ. ఐ హ్యావ్ టు చెక్. ఓకే, ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్.